రాఖీ స్పెషల్ మోతీచూర్ లడ్డూని ఇంతవరకు ఎవరు చెప్పనంత సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, మీరే పక్కా ట్రై చేస్తారు. ముందుగా ఇలా 1 కప్పు శనగపిండి తీసుకొని ఇందులోకి చిటికెడు ఉప్పు వేసేసి 1/2 కప్పు నీళ్లు పోసి ఉండలేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి కలిపి పెట్టుకున్న పిండితోటి ఈ విధంగా చిన్న చిన్న బిస్కెట్లు లాగా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని తీసి సపరేట్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ప్యాన్ లో ఉన్న ఎక్స్ట్రా నెయ్యి అంతా తీసేసుకుని 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు, చిటికెడు ఇలాచీ పౌడర్, అలాగే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అంతా కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ లేత తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్స్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుని చక్కగా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసి 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుని చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.